అద్భుతం కదా. ఇక్కడికి వచ్చేస్తే చూడు అసలు లేస్తలేవు, అందుకే వీడియో ఇస్తాను. ఇది మాత్రం కొద్దిగా చూసుకొని వెళ్ళాల్సిన రూట్ ఇది. చూసుకొని వెళ్ళకపోతే మనల్ని మనం మళ్ళీ చూసుకోలేము, అట్లాంటి రూట్ ఇది. మనం అన్ని వీడియోస్ అనేది తీసి ఒక దాంట్లో వస్తుంది. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ జాతోంది ఇక్కడ. ఇదిగోండి, ఇందులోనే మనకు అన్ని వనమూలికలు కలిసి ఉంటాయండి నీళ్ళు ఇక్కడ. ఎందుకంటే కొండ నుంచి వస్తాయి కాబట్టి ఈ చెట్లు వనమూలికలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి తాగడం మంచి ఆరోగ్యం అంటారు. చాలామంది పట్టుకొని వెళ్తారండి. ఇప్పుడు మనం కూడా ఒక బాటలు పట్టుకుందాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు నీళ్ళు ఖచ్చితంగా తీసుకొని ఇంటికి వెళ్తారు. నేను కూడా తీసుకుంటున్నా ఇప్పుడు. ఇదిగోండి చూడ ఎంత అసలు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి నీళ్ళు. క్రిస్టల్ క్లియర్ వాటర్, మినరల్స్తో ఉన్నట్టు ఉంటుందండి వాటర్. ఇది హ్యాపీగా తాగొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే వనమూలికలు కలిసిన నీళ్ళు అంటే మనము సిటీలో మినరల్ వాటరు ఇంటి దగ్గర 10 రూపాయల క్యాన్లో వాటర్ కాదండి. ఇది స్వచ్ఛమైన వనమూలికలు మిక్స్ అయి ఉన్న కొండరాల నుంచి వచ్చిన మంచి నీళ్ళు అన్నమాట. లెక్కేసుకోండి ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నది. ఇదిగోండి, ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇక్కడ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఆ పైనుంచి దిగినాం కదా, తాగిన తర్వాత మెల్లగా మళ్ళీ మేము కిందకి వెళ్తామండి. దేవుడా, నిజం చెప్పాలంటే అలసట అయితే ఎక్కువ లేదండి ఈసారి. పోయినసారి చుక్కలు కనిపించినాయి మాకు, ఈసారి అట్లాంటి బాధలు ఏం లేవు. రష్ తక్కువ ఉంది, ఇబ్బంది లేదు. పోయినసారి అయితే ఒక రేంజ్లో ఉంది. చూసారు కదా మీరు వీడియో, లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. లాస్ట్ ఇయర్ వీడియో కూడా సూపర్ ఉంటుంది. అది ఈ వీడియో లాగా కాదు, ఆ వీడియో అయితే ఫుల్ క్రౌడ్, అది వేరే లెవెల్ అన్నమాట. అంతే. लोगों को अभी क्या समझते लोग बहुत बेचारे बहुत देर ठहर गए नहीं मालूम किसको भी अपन ఇదిగోండి, కానీ కొద్దిగా ఇట్లాంటి ప్లేస్లోనే చూసి రావాలి జాగ్రత్తగా. చూసి వెళ్ళాలి జాగ్రత్తగా.
నా అక్కడ పట్టుకున్న నీళ్ళు ఇవి కొండ నీళ్ళు కావు, కొండరాయి నీళ్ళు కావు, పారబోయండి అవి. అక్కడ తాగి మొత్తం ఇది చేసిన నీళ్ళు అవి. ఆడ వచ్చేటి మంచి నీళ్ళు, మీరు పట్టుకునే నీళ్ళు అన్నీ కార వేసేయండి. ఆ పైన అందరు పారేసిన నీళ్ళు అవి పారేసండి. అదిగోండి ఇక్కడ కూడా కొద్దిగా మనకు మెట్ల మార్గం లాంటిది ఉంటే మాత్రం సలేశ్వరం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రూట్లో కూడా మెట్లు ఉంటే ఎవ్వరికి ఇబ్బంది ఉంటుందండి, అపాయాలు ఏముండవు, బాగా వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం ఇబ్బంది పడకూడదు. అదిగోండి ఇక్కడ చూడండి చిన్న పాప, అంత కష్టపడితే ఎక్కాలంటే ఇబ్బంది కదండి ఎవరికైనా, అది విషయం. ఆ కొండ చూడు ఎంత హెడ్జుకుంది, మనం అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అది వెళ్దాం పద. అది కూడా చూడండి ఒకసారి, ఎన్ని ఇబ్బందులు కూడా వస్తున్నారు కదా. ఇదే మెట్ల మార్గం అని ఉంటే ఎక్సలెంట్ ఉండేది. అరే ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉందా పోటీ? లాస్ట్ టైం ఎక్కడైనా ట్రై చేసినారు. రైట్ రైట్ రైట్, ఇది చూసుకోండి. మనకి ఇక్కడ కూడా ఒకటి వాటర్ ఫాల్ ఉంది, అంటే వాటర్ ఎక్కువ లేవు కానీ ఇప్పుడు మనం నీట ధరలు చూసినాం కదా అట్లా. ఇది మనం ఇప్పుడు దగ్గరికి వెళ్దాం, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. లాస్ట్ టైం చూడలేకపోయినాం మనం, అది విషయం. ఓం నమః శివాయ నమః. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న శివలింగం ఉందండి. అది వెళ్దాం. ఇది కాండి మనం దర్శనంకి వెళ్ళే దారి, ఇది వచ్చే దారి అది. ఇది కాండి అక్కడ ఒక శివలింగం ఉంది, మనం వచ్చేటప్పుడు చూద్దాం. అది విషయం. హర హర మహాదేవ శంభో శంకర. రాణి అయ్యా రాణి. అక్కడ చూడు పోలీసులు ఎంత హాయిగా వండుకున్నారు. పోయిన సంవత్సరం పాప వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది. పోదామండి, చాలాసేపు అయింది ఇప్పటికే, టైం వేస్ట్ అయిపోయింది చాలా. మేము అక్కడాగి ఎక్కడాగి వేస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి దర్శనానికి మనం అటు వెళ్ళేసి ఇటు నుంచి రావాలన్నమాట. ఇటు వచ్చేసి మళ్ళీ అదే రూట్ అండి, ఇటు నుంచి రావడం అటు నుంచి వెళ్ళడం, అదే విషయం. ఇదిగోండి లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, ఇక్కడ బీభత్సంగా ఉన్న ప్లేస్ ఇది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ముందుకు వెళ్దాం మెల్లగా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాం మేము దర్శనం అయినాక. చిన్న కొద్దిరన్న ఇదిగోండి స్నానం.com ఉందా ఇక్కడ చూడండి. వనమూలికలు కలిసిన నీళ్ళతోటి స్నానం చేయడం అంటే మామూలు విషయం కాదు. మాకు తెలియక పైన చేసేసుకున్నాం. మళ్ళీ కూడా ఇక్కడ చూడండి సూపర్. కొన్ని నీళ్ళు నెత్తి మీద వేసుకొని మనం దర్శనానికి వెళ్దాం.
ఇది నా సబ్స్క్రైబర్లకి. ఇదిగోండి ఇప్పుడే నెత్తి మీద నీళ్ళు చిలకరించుకున్నాం. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం, మంచి ఫ్రీగా చూద్దాం. అదే విషయం. అందమైన లొకేషన్ చూడండి. కొండరాళ్ళ మధ్యలో శివలింగం. మనం వెళ్ళే రూట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. కాదండి పోదాం ముందరికి. ఇట్లా సైడ్కి రా. అందరూ వచ్చారు ఇట్లా మళ్ళీ ఎవరిని ఇట్లా ఇట్లా డబ్బాలకి వేసుకొని అసలు మాటలు రావండి ఇక్కడ, ఎందుకంటే అంత అద్భుతమైన ప్లేస్ ఇది. సంవత్సరంలో మనము ఒక 3 రోజులు మాత్రమే రాగలిగే ప్లేస్ అన్నమాట. కాబట్టి ప్రశాంతంగా చూసుకుందాం. అదే విషయం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడో ఆకాశం చూడండి. ఇదిగోండి ఇంతకుముందు ఫ్రీ ఉన్నది, ఇప్పుడు మాత్రం 20 రూపాయలు అండి టికెట్. ఎంతనా? 20 రూపీసా? ఇదిగోండి ప్రకృతి అందాల మధ్య కొండల మధ్య ఉన్నాం ఇప్పుడు మనం. ఇది మామూలు కాదు. ఇప్పుడు నేను మీకు వీరభద్రస్వామి చూపిస్తా. పెద్ద జరగను. ఇదిగోండి అటు నుంచి దర్శనంకి వెళ్ళాలి. మనం ఇప్పుడు వీరభద్రస్వామికి దర్శించడానికి వెళ్దాం. దయచేసి జాగ్రత్తగా రావాలండి ఇక్కడ ఎవరైనా వస్తే, ఎందుకంటే చాలా కష్టం ఇది. వీరభద్రస్వామి గుడి. చాలా డేంజర్ అండి, జాగ్రత్తగా రావాలి. ఇక్కడ చూసుకొని రావాలి. ఇదిగోండి గుహలో శివలింగం. అద్భుతమైన టెంపుల్ కదా. దీపం లేదమ్మా? నాకు కూడా షూటింగ్ బాగా మీరు యూట్యూబ్ అమ్మా. ఛానల్ పేరు నెక్స్ట్ ఎక్కడికి? సాయి కిరణ్. నెక్స్ట్ ఎక్కడికి? సాయి కిరణ్. పాటల వీడియోలు తీసారు మీరేనా? షార్ట్స్ యూట్యూబ్ వీడియోస్. ఇదిగోండి మొత్తం కొండ గుహలో ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ.
ఇది సంగతి. దేవ శంభో శంకర. చేయాలనుకుంటే ఇక్కడ చేస్తాం. అసలు ఇదే ఒరిజినల్ షో. ఫస్ట్ గుడి ఇదే. ఇక్కడ ఇక్కడ ఒకటేసారి ఆహా, ఒకటేసారి కొలువుదీరు. ఓకే సార్. ఓం నమః శివాయ. సరసుడు తండ్రి చిన్నదాని నేను శివరేను గరాల బిడ్డ నా కన్న బిడ్డ నేనున్న బిడ్డ ఏడైన బిడ్డ అడగడుగులోనా నేనున్న బిడ్డ అప్పటి కాలాలు అద్భుతాలే వేరుంటాయి. అలా పైసలు నడుచుకోపోవచ్చు. ఇదిగోండి మనకు కొండల్లో వెలిసి ఉన్న ఆ పరమేశ్వరుని దగ్గరికి శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే దారి అన్నమాట. అక్కడ చూడండి, ఏమాత్రం ఏమరపాటు లేకుండా వెళ్ళాలండి. ఎందుకంటే ఏమాత్రం జాగ్రత్త లేకుండా వెళ్ళినా జారి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చూడండి, అక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఈ టెంపుల్ చూసుకున్నాం కదా, మనం ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇదిగోండి ఎంత డేంజర్గా ఉందో చూడండి వెళ్ళడానికి. కొంచెం చూసుకొని వెళ్ళాలండి. ఇక్కడ అది విషయం. వీరభద్రస్వామి గుడి చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం శివలింగాన్ని చూద్దాం పైకి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. టికెట్లు ఇవి, టికెట్లు ఉన్నాయా? ఇంతకుముందు లేకుండే కదన్నా, ఇంతకుముందు లేకుండే కదా. అవునా, ఒక మెట్లు ఒకటి కట్టింటే బాగుండన్నా, ఇబ్బంది లేకుండా. మాకేమి ఇయరా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్నా పైన వీడియో తీసుకోవచ్చుగా శివుని. ఓకే, వస్తున్నాం వస్తున్నాం ఓ లింగమయ్యా. అదిగోండి మనం ఇప్పుడు వీరభద్రస్వామి గుడి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు అస్సలైన థ్రిల్ చూపిస్తా చూడండి. మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఇక్కడ నుండి. ఇదిగా ఉంది, ఇంత జాగ్రత్తగా వెళ్ళాలంటే ఇక్కడ ఇదిగోండి పైనుండి మనకు నీటి ధారలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇంతే దారి. ఇది ఇంకా టూ మచ్. ఇది
ఇంతే దారి. అద్భుతంగా ఇది. ఎట్లున్నది? బాగుందా లేదా? సూపర్ కదా. అదే విషయం ఇక్కడ చూడండి, మనం కొద్దిగా ముందుకు వెళ్తే దాదాపు 300 అడుగులు ఎత్తు నుండి 350 అడుగులు ఎత్తు నుండి మనకు నీటి దారి వస్తుంటుంది. చూపిస్తా, కొద్దిగా ముందరకు రావడం వెళ్ళిపోయి. సీన్ అయితే అదిరిపోయింది కదా. ముందర ఇంకా సూపర్ ఉంటుంది, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు కొండ మీద నుంచి నీళ్ళు జారి పడుతుంటే ఒక్కసారి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. జలపాతం ఎదురుగా శివలింగం. అదే విషయం వస్తున్నా, చూద్దామండి ఒకసారి. చూపిస్తా, కన్నుల పండగలా ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఈ గుండంలో స్నానం కూడా చేయొచ్చు. ఎక్కువ దూరం పోయే ఛాన్స్ లేదు. చూడండి ఎంత దూరం వెళ్తారు, చూపిస్తా. ఇదిగోండి, ఇంత పైకి వస్తున్నాయి కదండి. అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ వరకేనండి పర్మిషన్ స్నానం చేసుకోవడానికి. అంతేనండి, మునగడానికి ఎక్కువసేపు ట్రై చేయొద్దు. ఇదిగోండి, ఇక్కడ లోతు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లోపలికి ఎవరు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ వరకే స్నానం చేసుకొని వచ్చేది. అక్కడ చూడండి, అక్కడనే నడుము వరకు లోతుంది. పైన చూడండి ఒకసారి. అది విషయం. ఎవరు కూడా అంత లోపల వెళ్ళి స్నానం చేసే సాహసం చేయకండి. చాలా లోతుంటుంది అనమాట. ఇదిగోండి, 350 అడుగుల ఎత్తు నుండి జారే జలధారం. ఈ జలధార ఎదురుగానే మనకు శివలింగం ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ మనకు కట్టడం వచ్చేసి ఓన్లీ ఇటుకతోటే గుడి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇదిగోండి జలపాతం ఎదురుగానే మనకు శివయ్య. అద్భుతం కదా. ఇక్కడికి వచ్చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడి దయ మన నెంబర్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ దర్శనం సూపర్గా అయింది. అదే విషయం. అదే అదే మెట్లు బాగా కట్టి ఇబ్బంది లేకుండా అదే తీసినప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అండి. పెద్ద ఇబ్బంది లేదు, బాధ లేదు, ఏం లేదు. ఎక్కడ కష్టం లేకుండా ఈజీగా అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. ఇంకా చూడండి ఒకసారి, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంది. ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఇది కానీ చూసా చూడండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, నీటి తుంపరలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. లైవ్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఏది కావాలి అక్కడ కూడా చూపిస్తాం మీకు నీటి తుంపర్లు. అది కావాలి నెక్స్ట్ లెవెల్ కదా. ఇది చూడండి వైట్లో. అదిగోండి అక్కడ కింది నుంచి దర్శనంకి వెళ్ళే దారి ఇది. దర్శనంకి వెళ్ళే దారి అది. దర్శనం నుండి తిరిగి బయటికి వెళ్ళే దారి ఇది. ఇదిగోండి దర్శనం అయిపోయింది కదా. మేము పైనుండి సాంబార్ వేసి తెచ్చుకున్నాం. ఇప్పుడే తినేసి తిరుగు ప్రయాణం అయిపోయినాం. ఇక్కడ ఒక చిన్న గుడిలాగా ఒకటి ఉంది, అదొక్కటి చూసుకొని మనం పైకి ఎక్కుదాం. ఇంకా ఇదిగోండి చేతికర్ర మాత్రం కంపల్సరీ ఉండాలండి ఎటువంటి ప్లేస్లలో. ఏమంటే మన దగ్గర లేదు. అది ఇదిగోండి అమ్మో చేతికర్ర లేదే ఎక్కడ కొద్దిగా రిస్క్, కష్టమే. ఇక్కడే శివలింగం. ఇది కానీ ఇక్కడ చూడండి గుహ ఎంత లోపలికి ఉంది. ఇక్కడ చూడండి ఎంత లోపలికి ఉంది. ఇది
కర్ర లేకపోతే ఇబ్బంది బాగా. అమ్మ చేతిలో వాటర్ బాటిల్ పడేని అది వాటర్ నింపుకోవాలి కదా మళ్ళీ. ఇక్కడ చూడండి, మనకు బరువైన లగేజ్ ఏదైనా ఉందంటే పైకి తీసుకోవడానికి ఇదిగోండి ఇట్లా తాడి కట్టేసి మనకు కింది నుంచి పైకి కానీ పైనుంచి కిందికి కానీ వదులుతారు అనమాట. ఇదిగోండి అక్కడ నుండి మనకి ఇట్లా బుట్టలు కట్టి కిందకి వదులుతారు అనమాట. అది చూడండి, ఎక్కువ బరువు లేకుండా కష్టపడకుండా ఇట్లా సామాన్లు పైకి తీసుకోవడానికి ఇది ఒక మంచి ఆలోచన. ఇది తాడుతోటి ఎంత బాగా నిలబడ్డాయి చూడు. ఇక్కడ చూడు అసలు ఎగురుతున్నావు గాలికి కూడా. ₹10 అమ్ముతున్నాండి అక్కడ లేదు, వ్యాపారం లేదు. ₹10 లాస్ట్ కమ్ లాస్ట్ వచ్చింది. చూడు అసలు లేస్తలేదు, అందుకే వీడియో ఇస్తాను. సూపర్ కదా అసలు. ఇదిగోండి, జాతర అయిపోయింది కాబట్టి ఇక ప్లాస్టిక్ ఏమైనా ఉంటే ఇట్లా తీసుకొని క్లీన్ చేసేస్తారనమాట. జంతువులకి ఏమో హాని కలగకుండా. చూసారా, సరే ఒక చిన్న కాగితం కూడా ఉండకుండా అది లెక్క. ఇదిగోండి, మొత్తానికైతే దర్శనం అయిపోగొట్టేసుకొని రిటర్న్ పైకి వచ్చేసినాము. ఇక లైట్గా ఇప్పుడేమో తినేసి మళ్ళీ బస్ ఎక్కడమే. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా రిస్క్ కదా, ఎక్కడికి నుంచో వస్తుంటాం, కొండల కొనం తిరుగుతుంటాం. ఒక లైక్ అనేది ఇవ్వాలి కదా. లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలో కూడా చూస్తా. మిగిలిపోయిన కొబ్బరికాయలు ఇవి కూడా మనకు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. మ్యాక్సిమం చాలా వరకు ఖాళీ అయిపోయిందండి. ఇక్కడ ఖాళీ అయిపోయింది, చాలా వరకు ఏం లేదు. పద భోజనం చేద్దాం మనం. వేడి అన్నము ఇప్పుడే తెచ్చారండి. 2 నిమిషాల్లో టేబుల్ పైన ఉంటుంది, దయచేసి వెయిట్ చేయండి. వేడి అన్నము
వేడి వేడి అన్నము ఇప్పుడే దించారండి, తీసుకొస్తున్నారు. ఒక్క నిమిషంలో వెయిట్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి ఈరోజు 3వ రోజు కాబట్టి ఇంకా టైం 3:30 అవుతుంది. ఒక గంట సేపట్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. దాదాపు ఇప్పుడే మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది. చూపిస్తా చూడండి. మ్యాక్సిమం ఖాళీ అనమాట. ఇంకా ఇది చూడండి స్టాకు ఎంత స్టాక్ ఉందో, వాటర్ బాటిల్ కదా. అది విషయం. ఇదిగోండి దాదాపు 6 కిలోమీటర్లు అడవి నడుచుకుంటూ వస్తున్నాం ఇద్దరం. చూపిస్తా చూడండి. ముందు ఎవరు లేరు, వెనక ఎవరు లేరు. ఓకేనా. జాతర అయిపోయింది. మేము మెల్లగా బయలుదేరడం. మాకేం దొరకదు ఆటో కూడా, ఎందుకంటే లేట్ అయిపోయింది అంతే. అయితే ఇన్ని రిస్కులు చేసి మేము ఇన్ని చేస్తుంటాం కదా, వీడియోలు చేస్తాం. కానీ మీరు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే రిస్క్కి కొద్దిగానే మాకు కొద్దిగానే ప్రతిఫలం మాకు అదే. ఎందుకంటే మీరు ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఇట్లాంటి చేయాలని చాలా ఇది ఉంటుంది. చూడండి దగ్గరలో ఏం రావట్లేవు, అది విషయం. ఇంతసేపు నడిచిన తర్వాత అదిగా అండి బస్సుల దగ్గరికి వచ్చినాం. మా అదృష్టానికి 2 బస్సులు ఉన్నాయి. ఇవే లాస్ట్ బస్సులు అనుకుంటా. మధ్యలో మాకు ఆటోలు లేవండి అందుబాటులో. వచ్చిన ప్రతి ఒక్క ఆటో కూడా ఫుల్లే ఉండింది. ఒక ట్రాక్టర్ అయితే ఖాళీగా వచ్చింది, ఆయన సామాన్లు తీసుకెళ్తున్నాడు. అక్కడ దాకా లిఫ్ట్ స్వామి అంటే లిఫ్ట్ ఇవ్వలేదు. సరే పోనీయండి, మనకు కూడా ఎవరిని ఏమనద్దు. మనం దేవుని వల్ల మేము బస్ స్టాప్ దాకా వచ్చేసినామండి. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తా. వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విషయం. ఓం నమ శివాయ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు